బ్యాక్ టు ఎజెండా. రామూర్తి గారు నమస్కారం. యా, ఏంటి మొత్తంగా కేటీఆర్ ఏమో పొద్దున కమెంట్స్ చేస్తే ఈవినింగ్ ఏమో పవన్ స్వరం మార్చారు. నాకు కేటీఆర్ సోదర సమానుడు, మా ఇద్దరికి ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, చాలా సందర్భాల్లో మా ఇద్దరి భావాలు కూడా ఒక్కటే అంటూ కమెంట్ చేశారు. చూసారా ఆ కమెంట్స్ ని? పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈవినింగ్ చేసిన కమెంట్స్ ని విన్నారా? చూశాను. ఏంటి, ఓవైపు తెలంగాణ ప్రజానికం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఒక స్వరం వినిపిస్తుంటే బీఆర్ఎస్ కాస్త ఈ విషయంలో వెనకబడింది, గట్టిగా స్వరం వినిపించలేదన్న టాక్ వినిపిస్తున్న సమయంలో పవన్ నుంచి వచ్చిన కమెంట్స్ ఆ కమెంట్స్ కి బలం చేకూరుస్తున్నట్టుగానే కనిపిస్తున్నాయిగా. లేదండి, పవన్ కళ్యాణ్ అంశంలో ముఖ్యంగా స్పందించింది చాలాసార్లు మేము విద్వేషపూరితమైన మాటలు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడితే 11 రోజుల విషయాల్లో కానీ, అదే విధంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని కించపరుస్తూ మాట్లాడినప్పుడు కానీ, అదే విధంగా కోనసీమ కొబ్బరి చెట్లు అన్నప్పుడు కూడా జగదీష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు 3 రోజుల నుంచి నేను కూడా డిబేట్లలో పాల్గొంటున్నా, మా పార్టీ నుంచి నేను వాదన నిలిపిస్తున్నా ఉన్నా. ఈ రోజు అయితే కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు కూడా మీరు చూడొచ్చు. ఏ విధంగా అంటే ప్రాంతీయ తత్వాన్ని ఒక ఆసరాగా చేసుకొని ఒక విద్వేషపూరితమైన మాటలు ఎవరు కూడా మాట్లాడద్దు, ఏ ప్రాంతానికి ఇచ్చే విలువ ఆ ప్రాంతానికి ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పడం జరిగింది, మోడీ చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ఏదైతే పవన్ కళ్యాణ్ కి అది పూర్తి చేసుకున్నాడు. జూన్ 2 అంటే గుర్తుకొచ్చే పేరు తెలంగాణ ఏర్పాటు, అదే విధంగా కొట్లాట, అదే విధంగా అమరవీరుల త్యాగం, అదే విధంగా గౌరవ కేసీఆర్ గారి పేరు. ఈ పేరు అన్నది ప్రజలకు పోవద్దు. జూన్ 2వ తారీఖు పెట్టుకోవడానికి కుట్ర ఏంటంటే ఇదే. ఎందుకంటే ఆ రోజు చాలా మంది తెలంగాణ వాసులు గాని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు గాని కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. సో కేసీఆర్ గారిని గుర్తు చేసుకోకుండా ఒక ప్రీ ప్లాన్డ్ కుట్రలో భాగంగా ఇదైతే అంశాన్ని తీసుకొచ్చిందో, అంతే తప్ప కానీ ఇంకోటి ఏం లేదండి. ముఖ్యంగా ఏంటంటే యావత్ తెలంగాణ ఏ విధంగా బీఆర్ఎస్ ఆశా శ్వాస తెలంగాణ అనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం గాని ఎందుకు ఈ విషయంలో ఎక్కువగా స్పందించలేదు? నిన్న అక్కడ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అయిపోగానే పొన్నం ప్రభాకర్ ఆ విషయాల్ని ఖండించారు. తెలంగాణ జోలికొస్తే ఎక్కడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు, నీ సభలకు ఎక్కడా మేము అడ్డం రావట్లేదు, దయచేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దు అండ్ గద్దర్ విషయంలో కూడా వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు. కానీ మీ పార్టీ నుంచి ఎందుకు అంత స్టాండ్, అంత వాయిస్ వినిపించలేదు? దయచేసి ఆ మ్యూట్ లో పెట్టుకోమనండి. అతను షాపింగ్ మాల్ లో ఉన్నట్టున్నాడు, నాకు చాలా డిస్టర్బ్ అవుతుంది, మాట్లాడలేకపోతున్నాం. ప్లీజ్ రామూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. నేనేమంటున్నా అంటే, మాకు తెలంగాణ మీద అంశాలు గానీ, తెలంగాణలో జరిగిన అంశాల మీద గానీ ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా స్పందించలేదన్నాడు తప్పు. ముఖ్యంగా ఏంటంటే ఇతర పార్టీలు స్పందించినట్టు మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందించలేదు. మళ్ళీ కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి స్పందించలేదు. ఆ పార్టీలో ఉన్న ఏకైక తెలంగాణ వాది, మళ్ళీ కూడా చెప్తున్నా, అతన్ని ఆన్ రికార్డు పొగిడినాం, ఆఫ్ ది రికార్డు కూడా పొగిడినాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక గట్టి బిడ్డ అన్నది గౌరవ కేసీఆర్ గారు నోటికెళ్ళి వినబడ్డ మాట. ఇప్పుడు నేను కాదు కదా, ఇప్పుడు తెలంగాణ వాదం అనుగుణం నింపుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. నిన్న కూడా గౌరవ కేటీఆర్ గారు సూటిగా చెప్పడం జరిగింది, ఇవాళ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన అంశాల మీద ఒకవేళ రాజకీయంగా ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. గతంలో కూడా నువ్వు పోటీ చేసి పొన్నం ప్రభాకరేనా? అందరం అండి, తెలంగాణలో ఉన్న అందరం పౌరులం, అందరం తెలంగాణ అనువనం రక్తం ఉన్న కేటీఆర్ గారు కానీ, అంతటికి మించి కేసీఆర్ గారు, అందరు ఫస్ట్ ఎవరంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది మాత్రమే ఇక్కడ ఏంటంటే నడుస్తుంది. మళ్ళా కూడా చెప్తున్నా, తెలంగాణకు ఆపద వచ్చినా, తెలంగాణ అస్తిత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినా ఇప్పుడు ప్రాంతీయ భావం ఉండొద్దు అని చెప్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలు జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా. ఎందుకంటే ఏం మాట్లాడిందంటే తెలంగాణకు ప్రాంతీయ భావమే బలం, అదే విధంగా తమిళనాడు కూడా తమిళం అన్న ఒక భావన ఉంటది, అది వాళ్ళకు ఉన్నది, మనకు అసలు ఆంధ్రలో లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాడు. అది పెంచుకోమంటున్నాము. నేనేమంటున్నా, అది పెంచుకోండి. నీది ఆంధ్ర అన్న భావం. ఇప్పుడు నా ఊరుందండి, మీ ఊరుంది, మీ ఊరు అనే భావన నీకుంటది, మా జిల్లా అనే భావన ఉంటది, అదే విధంగా మా రాష్ట్రం అనే భావన ఉంటది. ప్రాంతీయ భావం గాని, జాతీయవాదం గాని, జాతీయవాదం దేశానికి ఆత్మ, అదే విధంగా ప్రాంతీయవాదం ఆ ప్రాంతానికి ఆత్మ. అది లేకపోతే వాస్తవంగా చెప్పాలంటే చనిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే కుక్కలకు కూడా ఉంటుందండి, వీధి కుక్కలకు కూడా ఈ వాడ కుక్క ఆ వాడ కొస్తే కలిసి మురిగి సో ఇన్ని చెప్తున్న బీఆర్ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ మీ పార్టీకి సంబంధించి కూడా కమెంట్ చేశాడు. ప్రాంతీయవాదం ఇన్ని అంశాలు చెప్తున్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది. ఆ తర్వాత మంగళగిరిలో నా ఇంటికి సమీపంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది, సో వాళ్ళెందుకు అక్కడ వచ్చి పార్టీ పెట్టారు, వాళ్ళెందుకు వచ్చి అక్కడ కార్యక్రమాలను చేయబోతున్నారు అని కూడా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ప్రశ్నించారు. వాటికేం ఆన్సర్ చేస్తారు? మరి ఇదే భావం తప్పు అంటున్నా. ఈ భావం పవన్ కళ్యాణ్ మెదడులో పుట్టిందే తప్పు. పవన్ కళ్యాణ్ కాదు, అంతకు ముందు కూడా మాట్లాడాడు. అంటే కేసీఆర్ గారు కొంచెం జాతీయవాదం ముందుకు పెట్టుకొని, ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్ లో పోతున్న క్రమంలో ఒక్కరు కాదు వ్యతిరేకించింది,
నేను ఎందుకంటే వీళ్ళు ఎందుకు వ్యతిరేకించిండు, వీళ్ళు స్వాగతించాలి కదా. ఎందుకంటే బండి సంజయ్ వ్యతిరేకించిండు, అదే విధంగా కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, అదే విధంగా రేవంత్ రెడ్డి వ్యతిరేకించిండు, లక్ష్మణ్ వ్యతిరేకించిండు, అదే విధంగా రాహుల్ గాంధీ వ్యతిరేకించిండు, ఈటల రాజేందర్ వ్యతిరేకించిండు, జగ్గారెడ్డి వ్యతిరేకించిండు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా గదే మాట మాట్లాడుతున్నాడు. అంటే కేసీఆర్ గారు మహారాష్ట్ర పోతే గట్టెట్లా పోతున్నాడు, మహారాష్ట్రకు గట్టెట్లా చేస్తాడు, ఇక్కడ ఏం చేసిండు, ఇక్కడ ఏం పీక గట్టగట్టిందని ఇట్లా మాట్లాడు. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ పోతున్న క్రమంలో వీళ్ళందరూ మాట్లాడింది ఒక ఎత్తు అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సభా వేదికగా సభలో మాట్లాడారు. మరి ఆ మాటలు ఏమంటారు? అది కూడా చెప్తా. ఎందుకంటే సొంత బిడ్డ అయినా ఎవరైనా కూడా రాజకీయాల్లో వాస్తవంగా ఎవరు సొంత వాళ్ళు ఉండరు, ఎవరు ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఒక సస్పెండ్ చేసిన వాళ్ళు అక్కస్తో కోపంతో మాట్లాడతారు. తెలంగాణకి ఏం చేసింది అన్నది కేసీఆర్ గారు వాస్తవంగా ప్రజలకు తెలుసు. ఇప్పుడు కవిత గారు కొత్తగా వచ్చి ఆమె నా వ్యక్తిగత సమస్య, నాది ఆస్తుల పంపకం కాదు, నీ వ్యక్తిగత సమస్యలు జనాల మీద బుయ్యాలంటే జనాలు యాక్సెప్ట్ చేయాలని ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా. ఎందుకంటే విద్వేషం ఉన్నప్పుడు విద్వేషంతో మాట్లాడతారు, దాని గురించి మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏం మాట్లాడుతుందంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రైవేట్ కార్యక్రమం పోతుంటే రోజా గారి ఇంట్లో కొంచెం ఇంత ఫ్రెష్ అప్ పైకి బుక్కడంత బువ్వ తిందామని ఆగిండు. గట్లెట్లా అవుతాడు, దా విధంగా ఎందుకు అవుతాడు, గట్లెట్లా అవుతాడని మాట్లాడు. మరి కేసీఆర్ గారితో రూలే మీకు రూలా, మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ రాజకీయాలు చేయొచ్చు, మీరు ఢిల్లీకి పోవచ్చు. అదే విధంగా ముఖ్యంగా ఎందుకంటే రామూర్తి గారు టైం ఇస్తా ఒకటే లాస్ట్ మాట, ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి అదే విధంగా అదే చంద్రబాబు నాయుడు దావోస్ కూడా మేము ఒకే చెదర్ కప్పుకోవచ్చు, చెదర్ కింద పండుకోవచ్చు, అదే విధంగా ఒకటే రూమ్ షేర్ చేసుకోవచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు కదా కేటీఆర్ నాకు సోదర సమానుడు, చాలా అంశాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే అని చెప్పారుగా. మరి లాస్ట్ కౌంటర్ నేనేం చెప్తున్నా, ప్రాంత ప్రజలుగా విడిపోయిన అంటే అన్నదమ్ములా విడిపోలేదు. మాట్లాడదు కదా, దావోస్ పోయి ఒకటే చెదర్ కట్టుకుని ఒకే చెదర్ ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడేటప్పుడు కాస్త కామన్ సెన్స్ తో మాట్లాడాలి. కామన్ సెన్స్ తో మాట్లాడాలి అంటున్నా. ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ తో మాట్లాడు ఏదైనా మాట్లాడు, కానీ కొంచెం వివేకంతో మాట్లాడితే మంచిది. ముఖ్యమంత్రుల గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నా నేను చెప్తున్నా, మరీ చెప్తున్నా, మీరు అవసరమైతే వీడియోలు చూసుకోండి, అది జరిగిన రూమ్ లో జరిగిన విషయం కూడా తెలుసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఆ రూమ్ లో వ్యవహారం కాదు, తెలంగాణ గడపకు సంబంధించి వ్యవహారం నడుస్తుంది. పార్టీ రాజకీయాల గురించి తెలుసుకొని తీసుకొస్తే బెటర్. ఇట్లా బర్లుగాతో తీసుకొచ్చి పెడితే ఆ రూమ్ లో ఏం మాట్లాడి ఏం జరిగింది ఏం చేయాలి అనేది మాట్లాడుతుంటే ఇది డిబేట్ కావు. ఇది ప్లీజ్ లేదండి, ఇదే జగన్ విషయంలో మాట్లాడినప్పుడు ఏమైందంటే జగన్ కు మీకు సమయం ఇస్తా రామూర్తి గారు.